రైతు మిత్రులారా, మా యూట్యూబ్ ఛానల్ అగ్రిజీవన్ వ్యవసాయానికి స్వాగతం. పందుల పెంపకం ప్రారంభించాలనుకునే కొత్త పందుల పెంపకందారుల కోసం ఈ వీడియో. కానీ పందుల పెంపకంపై వారికి ఎలాంటి అవగాహన లేదు. మేము ఈ వీడియోలో ఒక పుస్తకం గురించి సమాచారాన్ని అందిస్తాము. పందుల పెంపకం గురించి పూర్తి సమాచారం ఈ పుస్తకంలో ఇవ్వబడింది. మీరు పందుల పెంపకం గురించి పూర్తి సమాచారం పొందాలనుకుంటే ఈ పుస్తకం మీకు పందుల పెంపకం గురించి పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. ఈ పుస్తకంలో 2 భాగాలు ఉన్నాయి. మొదటి భాగం పేరు పిగ్ ఫార్మింగ్ ట్రైనింగ్ కోర్స్. ఇందులో మొత్తం 12 అధ్యాయాలు ఉన్నాయి. పందుల పెంపకం ప్రారంభించాలనుకునే కొత్త పందుల పెంపకందారుల కోసం పుస్తకంలోని మొదటి భాగం. మరియు మీరు ఇప్పటికే పందుల పెంపకం చేస్తుంటే, మీరు పందులకు వచ్చే వ్యాధులు, పందులకు దానా తయారీ మరియు పందులకు ఏ మందులు ఇవ్వాలి వంటి వాటి గురించి సమాచారాన్ని పొందాలి. అప్పుడు మీరు ఈ పుస్తకాన్ని చదవాలి. పుస్తకం యొక్క మొదటి భాగంలో మీరు పందుల పెంపకాన్ని ఎలా ప్రారంభించాలి మరియు పందుల పెంపకాన్ని ఎలా విజయవంతంగా నిర్వహించాలి అనే దాని గురించి పూర్తి సమాచారం పొందుతారు. పుస్తకంలోని మొదటి భాగంలోని 12 అధ్యాయాలను మీరు ఈ వీడియోలో చూడవచ్చు. మేము పుస్తకం యొక్క 2వ భాగం గురించి మాట్లాడినట్లయితే, పుస్తకం యొక్క 2వ భాగంలో ఇచ్చిన సమాచారం. పందుల పెంపకంలో దానా ఖర్చులను తగ్గించడం దీని ప్రధాన లక్ష్యం. పందుల పెంపకంలో అతిపెద్ద ఖర్చు మేత ఖర్చు. పందులకు ధాన్యాలు తినిపించడమే కాకుండా, ఇతర జంతువుల మాదిరిగా పచ్చి మేతపై పందులను పెంచలేము, ఎందుకంటే పందులు ఇతర జంతువులలాగా కడ్డీని నమలవు. కానీ మనం పందికి పండ్లు మరియు కూరగాయలు తినిపించడం ద్వారా బాగా పెంచవచ్చు. అయితే పందికి పూర్తిగా పండ్లు మరియు కూరగాయలు తినిపించి పెంచడానికి ప్రయత్నిస్తే పంది వేగంగా బరువు పెరగదు. అందువల్ల మేము పండ్లు మరియు కూరగాయలను ధాన్యం ఫీడ్తో సమతుల్య పరిమాణంలో కలపడం ద్వారా ఉపయోగిస్తే, కాబట్టి ఇది పంది పెరుగుదలపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపదు. పందుల మేతలో సమతుల్య పరిమాణంలో పండ్లు మరియు కూరగాయలను చేర్చడం వల్ల పందులు వేగంగా బరువు పెరగడమే కాకుండా పొలంలో మేత ఖర్చులు కూడా తగ్గుతాయి. వివిధ పండ్లు మరియు కూరగాయల కోసం వివిధ ఫీడ్ సూత్రాలు ఈ పుస్తకంలో వివరించబడ్డాయి. ఉదాహరణకు, మనం పందుల దానాలో గుమ్మడికాయను చేర్చాలనుకుంటే, లత పందుల దానాలో గుమ్మడికాయను ఎంత పరిమాణంలో చేర్చాలి మరియు ఏ గింజల స్థానంలో గుమ్మడికాయను దానాలో చేర్చాలి. ఈ విధంగా పెంపకందారులు, ఫినిషర్లు, సంతానోత్పత్తి పందులు మరియు పాలిచ్చే విత్తనాల కోసం గుమ్మడికాయతో ఫీడ్ ఫార్ములా ఎలా ఉండాలి. మీరు మీ పొలంలో దానా ఖర్చులను తగ్గించుకోవడానికి ఈ పుస్తకంలోని సమాచారాన్ని ఉపయోగించవచ్చు. మీరు ఈ పుస్తకాన్ని కొనుగోలు చేయాలనుకుంటే, వివరణలో ఇచ్చిన లింక్ నుండి మీరు ఈ పుస్తకాన్ని ఆర్డర్ చేయవచ్చు. మీరు పుస్తకం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే, మీరు మా వాట్సాప్ నంబర్కు కాల్ చేయవచ్చు లేదా మెసేజ్ చేయవచ్చు. కావున ధన్యవాదాలు రైతు మిత్రులారా. మా ఈ వీడియో మీకు ఎలా నచ్చింది? మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మరియు ఈ వీడియోని రైతు మిత్రులందరికీ షేర్ చేయండి. పందుల పెంపకంపై మరింత సమాచారం పొందడానికి మా ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి.